ఆంధ్రప్రదేశ్లో 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు. ఎవరు ఈయన అనేటువంటి అందరిలో ఆసక్తి నెలకొంది. అందువల్ల ఎన్టీ రామారావు గారిని చూడటానికి, ఆయన్ని ప్రశ్నించడానికి, ఆయన నుంచి సమాధానాలు రాబట్టడానికి చాలా పెద్ద సంఖ్యలో పాత్రికేయులందరూ వచ్చారు. ఆ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైంది. ఒకళ్ళు ఒక ప్రశ్న వేశారు. సార్, మీరు తెలుగుదేశం అనేటువంటి పార్టీని ఏర్పాటు చేశారు. మీ పార్టీలో తెలుగు అనేటువంటి పదం ఉంది. ఇది ప్రాంతీయ వాదాన్ని చిహ్నంగా నిలిచింది. మీరు కూడా చాలా ప్రాంతీయ వాదాన్ని రేకెత్తిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా మీ మీద ఉందని ఒక పాత్రికేయుడు ప్రశ్నించాడు. వెంటనే ఆయన ఒకటే మాట అన్నారు, నో, నేను ముందు భారతీయుడిని, ఆ తర్వాతే తెలుగువాడిని అని అన్నారు. దాంతో ఒక్కసారిగా ఆ హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే అప్పటి వరకు ఎన్టీ రామారావు గారిని ఒక కోణంలో చూస్తున్నటువంటి వాళ్ళు ఆయనలో విశాలమైనటువంటి భావాలు, జాతీయ భావాలు, నేను మొదట భారతీయుడిని, ఆ తర్వాతే తెలుగువాడిని అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు.